దీప్తి రెండవ భాగం. ఒకటవ భాగంలో ప్రభ శ్రీలక్ష్మి స్నేహితురాళ్ళు చిన్నప్పుడు కలిసి చదువుకుంటారు. పెద్దగైన తర్వాత సడన్గా శ్రీలక్ష్మి జీవితాన్ని చూసి ఊహించుకుని ప్రభ తన జీవితం అలా లేదని అసంతృప్తికి గురవుతుంది. కానీ తీరా శ్రీలక్ష్మి నిజమైన జీవితం తెలుసుకున్న తర్వాత తన భర్తతో సఖ్యతగా తన భర్తను ఆదరించడం మొదలుపెడుతుంది. కథ కొనసాగుతుంది. ఆ రోజు ఆఫీస్కు సెలవు, పిల్లలకి మాత్రం స్కూల్ ఉంది. అందుకని వాళ్ళని తయారు చేసి టిఫిన్ బాక్సులు ఇచ్చి పంపించాను. మీరు కూడా భోజనం చేసేయకూడదు? అబ్బా, కొంచెం ఆగి తింటాలే, రోజులా ఇవాళ తొందరేం లేదు కదా. పేపర్ చదువుకుంటున్న శ్రీవారు కొంచెం విసుగ్గా అన్నారు. సరే, ఈ లోపల వేరే పనులేమైనా చూసుకుంటానని వంటింట్లోకి వెళ్ళిపోయాను. అర్ధగంట తర్వాత ఇంకా వారిని భోజనానికి పిలుద్దామని ముందు గదిలోకి రాబోయాను. ఎవరో వచ్చినట్టున్నారు. మాటలు వినబడుతున్నాయి. అది కాదు సార్, ఒక్క టికెట్ తీసుకోండి చాలు. ఏదో ఉడతా భక్తిగా ఓ చెయ్యి మీరు వెయ్యండి. ఇంటింటికో పువ్వు, ఈశ్వరునికో మాల, అందరూ తలో కాస్త సహాయం చేస్తే ఓ దివ్యజ్యోతి వెలిగించిన వాళ్ళం అవుతాం. పెద్దవారు, మీకు నేను చెప్పాల్సిన వాణ్ణి కాదు. నచ్చ చెప్తూనే బ్రతిమాలుకుంటున్నట్టుంది. ఆ కంఠం 16-17 సంవత్సరాల కుర్రాడిదిలా ఉంది. లేత ప్రాయం వీడి అప్పుడప్పుడే యువకత్వంలోకి అడుగుతున్నట్లు కంఠంలో సన్నని జీర వినపడుతోంది. నిజమేననుకో, కానీ నాకు చిన్న టికెట్ ఇవ్వు చాలు. అసలు రావడానికి మాకు వీలవదు. అలా అనకండి సార్, ప్లీజ్. మీరు రాకుండా టికెట్ తీసుకోమని మా ఉద్దేశం కాదు. ఎలాగైనా వీలు చూసుకొని రావాలి. చందా అలా తీసుకునే పద్ధతి అతనికి నచ్చినట్టు లేదు. సరే, ఒకటివ్వు. పేరు చెప్పండి సార్. దానికేముంది, మా పాప పేరు రేణు అని రాసుకో. ఇదిగో 5. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం తర్వాత, సార్ కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా అని వినిపించింది. ఓ ఎస్. ప్రభా, ఒక గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురా. మా వారు గట్టిగా నాకు వినిపించేలా చెప్పారు. ఓ పెద్ద గ్లాసు నిండా మంచినీళ్ళు తీసుకుని ముందు గదిలోకి వచ్చాను. నీలం రంగు ప్యాంటు, నల్ల గీతలున్న తెల్ల షర్టు, మెడ మీదకి జారిన జులపాల జుట్టు, నూనూగు మీసాలు. ఆ ముఖం ఎక్కడో చూసిన గుర్తుంది. గ్లాస్ అందుకోబోయి ఆ కుర్రాడు కూడా నా వైపు తేరిపార చూశాడు. మీరు ప్రభావతి గారు కదూ? ఆశ్చర్యంతో అడిగాడు. అవును, నువ్వు? నేనే అక్కయ్య, వాసుని. కొత్తగూడెంలో స్టేషన్ దగ్గర. ఓహ్, నువ్వా వాసు? ఎన్నాళ్లకు చూశాను. అమ్మగారు బాగున్నారా? నీకో చెల్లెలుండేది కదూ, ఈ ఊరు ఎప్పుడొచ్చావు? ఈ టికెట్లు అవి ఏమిటి? గబగబా అడిగేశాను. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ వాసుని చూసేసరికి సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యాను. మా వారు నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్నట్లు గ్రహించి, వీడు వాసు అని. అసలు పేరు శ్రీనివాసు. మా నాన్నగారు కొత్తగూడెంలో పనిచేసేటప్పుడు ఒకసారి వెళ్ళాను కదూ. అప్పుడు నాకు ఒంట్లో బాగులేదన్నారు. నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. అదిగో అప్పుడు వీడు 13 ఏళ్ల వాడనుకుంటాను. 7వ క్లాస్ చదువుతూ ఉండేవాడు. నా దగ్గరికి వచ్చి లెక్కలు, హిందీ చెప్పించుకుంటూ ఉండేవాడు. వీళ్ళ చెల్లెలు 9 ఏళ్లేమో. మన రేణుని ఎత్తుకుని తెగ తిప్పేది. నాకు బాగా స్నేహితుడైపోయి స్వంత తమ్ముళ్ళ ఏడ్చాడు నేను వచ్చేటప్పుడు. కొన్నాళ్ళు ఉత్తరాలు కూడా రాసుకున్నాం. కానీ 6 నెలల తరువాత నాన్నగారికి ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది కదూ. అమ్మ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి వీడి దగ్గర నుంచి కూడా ఏమీ జవాబులు వచ్చేవి కావు అంటూ వాసు వైపు తిరిగి, మీరు ఆ ఊళ్ళో లేరా అని అడిగాను. గ్లాసుడు మంచినీళ్లు గటగట తాగి కింద పెట్టాడు గ్లాసు. జేబులో నుంచి కర్చీఫ్ తీసి మూతి కంటిన నీళ్లు తుడుచుకుని, అవునక్కయ్యా, మీ నాన్నగారు వాళ్ళు వెళ్ళిన 2 నెలలకే మా తండ్రి గారు మాకు అన్యాయం చేశారు. వాసు, ఏమిటి మీ నాన్నగారు? అవునక్కయ్యా, అందుకనే నేనప్పుడు 7వ క్లాస్తోనే చదువు ఆపేశాను. 2 సంవత్సరాలు అమ్మ వాళ్ళని ఆ ఊళ్ళోని ఉంచి నేను ఊళ్ళన్నీ తిరిగాను. ఆఖరికి ఈ ఊళ్ళో చార్మినార్ దగ్గర ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం దొరికి అక్కడే చిన్న గది అద్దెకు తీసుకొని అమ్మని చెల్లిని తీసుకొని వచ్చాను. 2 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నాం. నిజంగానా? నా ఆశ్చర్యానికి ఫుల్ స్టాప్ పెడుతూ, ఏమిటి తని నుంచోబెట్టే మాట్లాడతావా? అలా కూర్చోవోయ్ అంటూ శ్రీవారు అతిథి మర్యాద గుర్తు చేశారు. సారీ వాసు, నిన్ను నిలబెట్టే ఉంచాను, కూర్చో అన్నాను. పర్వాలేదక్కయ్యా, నేను త్వరగా వెళ్ళాలి. అవతల వీధిలో మా ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉంటారు. నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాలే, మా ఇంటికి తీసుకువెళ్తాను. సరే గాని, ఇంతకీ ఈ ప్రోగ్రాం అంతా ఏమిటి? అదే బావగారికి చెప్పాను. మా ఇంటి దగ్గర ఓ కుటుంబం ఉంది. ఆ యజమాని సనత్ నగర్ దగ్గర ఉన్న ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. 2 నెలల క్రితం దురదృష్టవశాత్తు అతనుంటున్న మేడ కూలి అందరూ ప్రమాదానికి గురయ్యారు. మొత్తం ఆ మేడలో కాపురముంటున్న 4 కుటుంబాలు నామరూపాలు లేకుండా చిత్తైపోయారు. కానీ ఆ కుటుంబంలో మాత్రం పెళ్లి కాని అతని చెల్లెలు, అతని భార్య మిగిలారు. మరొక కుటుంబంలో 7 ఏళ్ల బాబు మిగిలాడు. వీళ్ళు అనాథలు, ఆర్తులు. బంధువులున్నా వాళ్ళు వీళ్ళని భరించి పోషించలేరు.
ఇంతకాలం గుట్టుగా పరువుగా బ్రతికిన పేదవాళ్ళు ఇక మీదట వాళ్ళ బ్రతుకులేం కావాలి? వీధిన పడిపోవాల్సిందే. ఆడవాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, పిల్లవాడు చిన్నవాడు, పెద్ద దిక్కు లేనివాడు. ఈ నెల రోజుల్లో ఎవరో వచ్చి వెళ్ళారు కానీ ఎవ్వరూ వాళ్ళ భవిష్యత్తును గురించి మాట్లాడలేదు. కనీసం ఓ సలహా కూడా ఇవ్వలేదు. ఏం చేస్తారు? వాళ్ళ బ్రతుకులే కష్టంగా ఉన్న పరిస్థితిలో ఈ బాధ్యత కూడా ఎక్కడా తలకెత్తుకోగలరు? అందుకని సాటి మానవులుగా మేము, అంటే నాతో కలిపి మరొక 10 మంది యువకులం ఓ నిర్ణయానికి వచ్చాం. హ్యుమానిటేరియన్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని ఓ సంస్థ స్థాపించాం. ఏవో కొన్ని ప్రోగ్రాంలు, అంటే ఒక డ్రామా, 2-3 డ్యాన్స్లు, కొన్ని ఏకపాత్రాభినయాలు లాంటివి ఏర్పాటు చేసి టికెట్స్ పెట్టి ఏదో కొంత డబ్బు కలెక్ట్ చేస్తాం. ఆ డబ్బుతో ఓ చిన్న కుటీర పరిశ్రమ లాంటిది పెట్టి మళ్ళీ వాళ్ళకి జీవనోపాధి కలిగించడం, బ్రతుకు మీద ఆశ కలిగించడం మా కర్తవ్యం. మీలాంటి పెద్దలంతా సహకరించి ప్రోత్సహిస్తే అలాంటి అనాథులకి కొత్త వెలుగు, కొత్త దారి చూపగలం. చిక్కని చీకట్లో చిరుదీపం వెలిగించగలిగితే అదే కొంతకాలానికి దివ్య జ్యోతిగా వెలుగుతుంది. కాదంటావా అక్కయ్యా అని అడిగాడు ఊపిరి పీల్చుకుంటూ వాసు. మధ్యలో కూర్చో కూర్చో అని నేను మావారు అంటూనే ఉన్నా పర్వాలేదంటూనే చెప్తూనే ఉన్నాడు. ఎందుకంటాను వాసు, ఒక మంచి పనిని ఎవ్వరూ కాదనలేరు. కానీ నాకు తెలిసిన వాసు అంత ఎత్తుకెదిగిపోయాడా అని ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది. సరే, మీ బావగారి తరపున ఓ టికెట్ ఇచ్చావు, మరి నాకు ఒకటివ్వు అన్నాడు నవ్వుతూ. అంతకంటేనా? థ్యాంక్ యూ అంటూ గబగబా జేబులో నుంచి టికెట్ల పుస్తకం తీశాడు. ఏమిటి వాసు, నీకు తెలుసు కదా అని నా చేత మరొక 5 రూపాయలు పెట్టిస్తావా? భలే అక్కవే. అలా అంటారేమిటి బావగారు? నాకు ముందే మా అక్కయ్య గారిల్లు అని తెలిస్తే మీ పిల్లలకి కూడా టికెట్లు చింపించేవాణ్ణి. పోనీలే, మీ అక్కయ్య ముందుగా కనిపించలేదు. మీరంత గాబరా పడితే ఎలా బావగారు? నెలాఖరయ్యా. సరేలేండి, వాసు దగ్గర మనం పేదరుపులు అరిస్తే సిగ్గుచేటు. ఇంకో 5 ఇవ్వండి అన్నాను. బాగుంది వరుస. నవ్వుతూనే జేబులో నుండి విడి నోట్లు లెక్కపెట్టి 5 రూపాయలు ఇచ్చారు. ఈ లోపునే నా పేరు రాసుకుని టికెట్ చింపించాడు వాసు. వస్తానక్కయ్యా, చాలా చోట్లకు తిరగాలి. ఈసారి తీరిగ్గా వచ్చి నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. వస్తాను బావగారు. నమస్కారం అనేసి వాసు వెళ్ళిపోయాడు. నేను వీధి గుమ్మం వరకు వెళ్ళి అమ్మగారిని అడిగానని చెప్పు వాసు అన్నాను. అలాగే చెప్తాలే అంటూ గబగబా వెళ్ళిపోతున్నాడు వాసు. 2 నిమిషాల వరకు అతన్నే చూసి ఇంట్లోకి వచ్చాను. పేపర్ పక్కన పడేసి, తొందరపడ్డావు ప్రభా, ఒక టికెట్ తీసుకుంటే సరిపోయేది. 1 తారీఖు వరకు గడపాలంటే కొంచెం ఇబ్బంది పడాలేమో. పోనీలేండి, ఈ 4 రోజులు కూరలు మానేద్దాం నవ్వాను. బాగుంది. మీ శ్రీలక్ష్మి కనిపిస్తుందేమో అని ఆ మధ్య మార్కెట్కి వెళ్ళలేదు. ఇప్పుడు డబ్బు చాలదేమో అని కూరలు మానేద్దామంటున్నావు. ఎప్పుడేం వచ్చినా ఇంట్లో. చాలండి బాబు, నిజంగా ఇబ్బంది పడుతున్నట్లు మాట్లాడుతున్నారు. మీరు తలుచుకుంటే ఈ క్షణంలో డబ్బుంటుంది మీ దగ్గర. ఏం, నేనేమైనా బ్యాంక్నా? కాదు, డబ్బు కన్నా విలువైన మంచితనం మీ దగ్గరుంది. మీరు కోరితే ఎవరైనా ఇస్తారు. ఇదొకటా పైగా? సరేలే, ఆకలేస్తుంది, అన్నం తిందాం నడు అన్నారు. పదండి అంటూ వంటింట్లోకి నడిచాను. నన్ను తమాషాలు చేస్తూ ఉండడం ఆయనకి సరదా. నిజానికి డబ్బు విషయంలో పిసినారి కాదు. ఇల్లు నడిపిస్తూ, తల్లిదండ్రులకి డబ్బు పంపిస్తూ, అవసరానికి స్నేహితుల్ని ఆదుకుంటూ, నా అలకలు తీరుస్తూ ఎంతటి శ్రవనైనా భరిస్తారు. భోజనం చేస్తున్నంతసేపు వాసుని గురించే చెప్పాను. వాడు నా దగ్గర చదువుకునేటప్పుడు ఎంత అమాయకంగా ఉండేవాడో, ఇప్పుడు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడో. 7వ క్లాస్తో చదువు మానేసి ఇంటి బాధ్యత చూడటమే కాకుండా అలాంటి సంఘసేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడంటే ఎంత గొప్ప విషయమో అన్నాను. నిజమే, కానీ ఉడుకు రక్తం, ఉద్రేకంలో, ఆవేశంలో ఆరంభ సూరత్వం ఉంటుంది. అది జీవితమంతా నిలుపుకోగలిగితే చాలా గొప్ప విషయం. దిక్కులేని వారికి దారి చూపించడమే కాదు, ఆ దారి గౌరవప్రదంగానూ ఆత్మస్థైర్యంతో కూడింది అయితే ఇంక చెప్పాలా? వయస్సులో ఉండి పేదవాళ్లై ఏ దిక్కు లేకపోతే వాళ్ళ జీవితాలు ఊహించలేం. ఎన్ని అగచాట్లైనా పడవచ్చును. సమాజంలో నలిగిపోయి పతితలు కావచ్చును. ఆ కుర్రాడు కూడా సరియైన గైడెన్స్ లేక ఏ దొంగో రౌడీగానో మారడానికి అవకాశం ఉంది. శ్రీవారు తలెత్తి నా వైపు చూశారు. అవును అన్నట్టుగా తలూపాను. చిన్నవాడైనా వాసు చేస్తున్న సత్కార్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాం. ఎక్కడెక్కడో ఎందరెందరో ఏవేవో చేస్తారు, కానీ మనం అన్నింటినీ మంచి చెడ్డలు తర్కించుకోలేం. మనకి తెలిసిన వాళ్ళు ఏదైనా చెప్పుకోదగ్గ పని చేస్తే దాన్ని గురించి ఎంతో విమర్శించుకుంటాం. భోజనాలు అయ్యాక వారు నిద్రపోయారు. నేను మాత్రం వాసుని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. పొట్టి నిక్కరు, పొట్టి చేతుల చొక్కా వేసుకుని, అక్క నాకు ఈ లెక్క రావటం లేదు, నేను ఇంకా పాసవను అని బిక్కముఖం పెట్టేవాడు. ధైర్యం చెప్పి లెక్క అర్థమయ్యేలా చెప్పి పంపించేదాన్ని.
పేపర్లో ఎప్పుడైనా ఏ విచిత్రమైన వార్తో చదివి, అక్క మరింక దేవుడు వాళ్ళనేమీ చెయ్యడా అని తెగ బాధపడిపోయేవాడు. ప్రతి విషయానికి లోతుగా ఆలోచిస్తూ బెదిరిపోతూ ఉండే 13 అమాయకపు వాసేనా ఈ వాసు అనుకున్నాను. ఏ పుట్టలో ఏ పాముందో, ఏ మనిషి ఎందుకు జన్మిస్తాడో చాలాసేపు అలాగే ఉండిపోయాను. ఆ రోజు శుక్రవారం. శ్రీలక్ష్మి వాళ్ళింటికి వెళ్ళాలి. వాసు నడిపించబోయే కల్చరల్ ప్రోగ్రాం చూడాలి. ఇంట్లో పనులన్నీ చూసుకుని లక్ష్మి వాళ్ళింటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ప్రోగ్రాంకి వెళ్ళగలనా? పోనీ లక్ష్మి వాళ్ళింటికి వెళ్ళడం మానేస్తానో అనిపించింది. కానీ అది నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. బాధపడుతుంది. అయినా అక్కడ జరిగే తంతు చూడాలనే కుతూహలం బలంగానే ఉంది. వాళ్ళ ఆయన మహత్తులు చూపిస్తాడా? ప్రశ్నలు చెప్తాడా? ఏమో, అన్నీ చూడాలి. ఈ విషయం శ్రీవారికి చెప్పలేదు. నవ్వొచ్చు. వెళ్ళొచ్చాక చెప్దామనిపించింది. సాయంత్రం నేను పాప వెళ్ళాలి. టికెట్లు 2 కదా కొన్నది. డ్యాన్సులంటే మా రేణుకి తగని మోజు. ఇలాంటి ప్రోగ్రాంలంటే తగని ఇష్టం. బాబు డిషుమ్ డిషుమ్ సినిమాలు, కామిక్ పిక్చర్సు తప్ప సంగీతాలు, డ్యాన్సులు, నాటకాలు నచ్చవు. అందుకని ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. బాబు శ్రీవారు ఇంట్లోనే ఉంటారు. గబగబా పనులన్నీ పూర్తి చేసుకుని పిల్లల్ని శ్రీవారిని పంపించి నేను శ్రీలక్ష్మి వాళ్ళింటికి బయలుదేరాను. అప్పటికి సరిగ్గా 10:30 అయింది. నేను ఆ రోజు గమనించలేదు కానీ వాళ్ళింటికి వెళ్లే దారిలో ఒక ఫర్లాంగ్ దూరంలో ఖాళీ స్థలం. అందులో అన్ని గుడిసెలు, పెద్ద సైజు గంపలు బోర్లించినట్టున్న ఆ చిన్న గుడిసెలు, అన్నీ కాయకష్టం చేసి బ్రతికే శ్రమజీవుల సంసారాలకి అభయహస్తాలు. రోజంతా కూలీ చేసి, రాళ్లు కొట్టి, రిక్షాలు లాగి, కూరల బళ్ళు నడిపి, ఇంకా చిన్న చిన్న పనులు చేస్తూ అలసిన శరీరాలతో ఆకలిగొన్న ప్రాణుల్ని ఆ చిన్న గుడిసెలు సేద తీరుస్తాయి. 10:30 అయింది గనక గుడిసెల్లో పెద్దవాళ్ళు, కాస్తో కూస్తో వయసున్న వాళ్లంతా పనులకు వెళ్ళిపోయినట్టున్నారు. పసిపిల్లల్ని వాళ్ళ అక్కలు, అన్నలు చంకలో వేసుకొని ఆడిస్తున్నారు. ముసలి వృద్ధులు దగ్గుకుంటూ, ఎండలో చలి కాచుకుంటూ ముడుచుకొని కూర్చున్నారు. ఆ రోజు శ్రీలక్ష్మిని చూడాలన్న ఆతృతలో పరిసరాలేవీ గమనించకుండా తొందరగా వెళ్ళిపోయాను. ఈరోజు నిదానంగా అన్నీ గమనిస్తూ వెళ్తున్నాను. గేటు దగ్గర కాసేపు ఆగిపోయాను. ఇల్లు చాలా సందడిగా ఉంది. నాకు కొంచెం సిగ్గుగా, సంకోచంగా ఉంది. పని మనిషి ఇంట్లోంచి బయటికి వస్తూ నన్ను చూసింది. లోపలికి పోమ్మా, ఈడ నుంచి పో అంటూ సందు దారి చూపించింది. బ్రతుకు జీవుడా, అంతమందిలోంచి వెళ్లే కంటే ఈ దారిన వెళ్ళడం నయమనుకున్నాను. అవ్వా, లక్ష్మి ఎక్కడుంది అని అడిగాను. నేరుగా దాని దగ్గరికి వెళ్తే మంచిది, లేకపోతే మిగతా వాళ్లతో చచ్చేటన్ని ప్రశ్నలకి జవాబులు ఇచ్చుకోవాలి. ఓయమ్మా గామ్మ, ఇప్పుడు కండ్లబడతా అది లోపల ఏడ ఉంటుందో. పలారాలు చూడొద్దు. అయినా నీకేం భయం? ఈ సందులో నుండి పోతే వంటింటి కాడకే పోతావు. అమ్మ ఆడనే కండ్లబడతదిలే. పో, నేను జర ఇంటికాడికి పోయొస్తా. మా ముసలోడికి పానం సుస్తయింది, చూసి రావాలే. నువ్వు పో తల్లి అని నాకు చెప్పి తను గేటు వైపు వెళ్ళింది. మెల్లగా సందులో నుంచి ఇంటి వెనక వైపుకి వెళ్ళాను. 4-5 ఆడవాళ్లు పంపు దగ్గర చేతులు కడుక్కుంటున్నారు. పిల్లలు కొందరు వరండాలో ఆడుకుంటున్నారు. కొద్దిసేపు నా వైపు చూసి ఇలా లోపలికి వెళ్ళండి అందొక ఆవిడ. ఆవిడ్ని ఇదివరకు నేను చూడలేదు, కానీ మిగతా వాళ్లల్లో ఇద్దరిని ఇదివరకే చూశాను. మన లక్ష్మి స్నేహితురాలంటూ నన్ను చూసి పక్కనున్న ఆవిడికి చెప్పింది ఒక ఇల్లాలు. ఓహో అంది కొత్తావిడ. నేను మెల్లగా హాల్లోకి వెళ్ళాను. 2-3 ఖరీదైన జంబుకానాలు పరిచి ఉన్నాయి. కొందరు కింద కూర్చున్నారు, మరికొందరు సోఫాలో కూర్చున్నారు. నేను తలుపు పక్కకు జరిగి నిలబడి చూస్తున్నాను. ఇంతలో లోపల గదిలో నుంచి బయటికి వచ్చిన శ్రీలక్ష్మి నన్ను చూసింది. గబగబా దగ్గరకొచ్చి, ఎంతసేపు అయింది ప్రభా నువ్వు వచ్చి అని అడిగింది ఆత్రంగా. ఇప్పుడే. ఆహా, రా ఇలా కూర్చో. మంచినీళ్ళు కావాలా? వద్దు. సరే కూర్చో, నేను ఇప్పుడే వస్తానంటూ పక్క గదిలోకి వెళ్ళింది. నేను మెల్లగా ఓ పక్కగా జంబుకానా మీద కూర్చున్నాను. అక్కడేదో పేరెంటమో వ్రతమో జరగబోతున్నట్టుగా ఉంది. ఆడ మగ కూడా ఉన్నారు. మౌనంగా అన్నీ గమనిస్తున్నాను. కాసేపటికి రాజేంద్ర గారు శుచిగా స్నానం చేసి ఎర్రని పట్టుపంచ కట్టుకొని, నుదుట పెద్ద బొట్టు, నడుముకి జరి అంచున్న తెల్ల ఉత్తరీయం బిగించి వచ్చి మధ్యగా ఉన్న ఆసనం మీద కూర్చున్నారు. ఆయన రాజేంద్ర గారే అని నేను అనుకోవడానికి కారణం, మా శ్రీలక్ష్మి ఆయన వెనకాలే ఒక పెద్ద పళ్ళెం, ఓ చెంబుతో నీళ్లు తీసుకొచ్చి ఆయన కూర్చున్నాక వారికి ఎదురుగా పెట్టి ఇక అక్కడితో తన పని లేదన్నట్టు వచ్చి నా పక్కన కూర్చుంది. ఇక మిగిలిన వాళ్ళంతా ఆయన చుట్టూ చేరారు. నేను గమనిస్తున్నాను దీక్షగా. అతనికి మంచి వర్చస్సు ఉంది. గంభీరమైన పర్సనాలిటీ, ముఖంలో చిద్విలాసమైన చిరునవ్వు, కళ్ళల్లో ఓ రకమైన ఆకర్షణ. చాలు, అంతకన్నా వర్ణించుకునేందుకు సభ్యత అడ్డుపడింది. అతను పరపురుషుడు కాగా స్నేహితురాలి భర్త.
కొందరు ఆడవాళ్లు ఆయన పాదాలు పళ్ళెంలో పెట్టి మంత్రాలు చదువుతూ కాళ్ళు కడిగారు. కొందరు ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నారు. తర్వాత పళ్ళెం తీసి పక్కగా ఉంచి మరొక చిన్న పళ్ళెం పెట్టి తిరిగి ఆయన పాదాలు పళ్ళెంలో పెట్టారు. పూలు చల్లారు, గంధం చల్లారు, మెడలో దండలు వేశారు, ఆయనపై పన్నీరు చల్లారు, అగరబత్తులు వెలిగించి భజన లాంటిదేదో చేసి ఆ తర్వాత హారతిచ్చారు. అది వాళ్ళంతా కళ్ళకద్దుకొని వెనక్కి తిరిగి మాకందరికీ చూపిస్తున్నారు. నేను అద్దుకోలేదు. తిరిగి అందరూ ఆయన దగ్గరగా జరిగి తీర్థం పుచ్చుకుంటున్నారు. నేను పక్కగా తిరిగి శ్రీలక్ష్మి వైపు చూశాను. దాని ముఖంలో భాషకందని భావం కాదు, మేఘంలా కప్పి ఉంది. మత్తుమందు ఇవ్వకుండా శరీర భాగాన్ని కోస్తుంటే మౌనంగా ఆ బాధని భరిస్తున్నట్లుంది. నిర్దయగా నలుగురు కలిసి నిందలు వేస్తుంటే కళ్ళు మూసుకుని నిల్చున్నట్టుంది. ఆ ముఖాన జీవకళపోయి శవంలా కనబడుతోంది. అసలు ఊపిరి తీస్తోందా అన్న అనుమానం వచ్చి కుదిపి చూశాను. ఏమిటి అన్నట్టు నా వైపు చూసింది. లే, నడు, అలా బయటికి పోదాం అని చేయి పట్టుకుని లేవదీశాను. ఇద్దరం పెరట్లోకి పోయాం. దానిలో చలనం కలిగింది కాబోలు. కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. లక్ష్మి, ప్రతి శుక్రవారం ఇలాగే జరుగుతుందా? లేదు, ఆయన బర్త్డే స్పెషల్. నిర్జీవంగా నవ్వింది. ఛ, ఏమిటి వెర్రి అన్నాను కోపంగా. తప్పు, అలా అనకు. ఆయన భగవత్ స్వరూపులు. భక్తులంతా తమ భక్తిని వెల్లడించుకున్నారు. యంత్రంలా పెదవులు కదిల్చింది. నోర్మూసుకో, నువ్వు మనిషివి కాదా? ఇలాంటి తుగ్లక్ పనులు ఎలా భరిస్తున్నావే? ఇంటిలో ఏమిటి పిచ్చి పనులు? నాకెందుకో ఆ తంతు అంతా చాదస్తంగా లోతుగా గమనిస్తే అసభ్యంగా అనిపించింది. ఆ గంధాలు పూయడం, మెళ్ళ దండలు వేయడం, పన్నీరు చిలకరించడం. లక్ష్మి నవ్వింది. చంటి పిల్లలు ఏడుస్తుంటే ఎత్తుకున్నప్పుడు ఏడ్పులవి సరిగ్గా ఇలాగే నవ్వుతారు అనిపించింది. ప్రభా, అర్థమైందా? ఇన్నాళ్లకి నేను నీకు అర్థమయ్యానా? నేను మనిషినా అని అడుగుతున్నావా? అవును, నేను మనిషినే. అతి మామూలు మనిషిని. సామాన్య గృహిణికుండే అతి స్వల్పమైన కోరికలు నాకు ఉన్నాయి. ఇవాళ వారి బర్త్డే కదా. నేను వారు పిల్లలతో నవ్వుతూ తుళ్ళుతూ కులసాగా గడపాలని, వారికి కావలసినవన్నీ నేనే చెయ్యాలని ఉండదా ఆ కోరిక తప్ప? అందరిలాగా పెళ్లి చేసుకుని సహజమైన వాంఛతో కోరికతో సంసారం చేస్తూ, నలుగురి పిల్లల తండ్రిగా బాధ్యత గల పెద్ద ఉద్యోగం చేస్తూ, ఇలాంటి అవాస్తవికమైన పనులు చేస్తూ ఉంటే భార్యగా నేనెలా సహించగలను ప్రభా? వారు దైవాంశ సంభూతులు కావచ్చును, కానీ నేను సామాన్యమైన మనిషిని కదా. 10 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఆయనని ఆ వరుసన పాదపూజలు గంధం పూతలు పూస్తూ మెడలో దండలు వేస్తుంటే నేను ఊరుకోలేకపోతున్నానే. నా కళ్ళ ఎదుటే నా సర్వస్వం అపహరిస్తున్నట్లుంది. ఆయన ఆ విధంగా చిద్విలాసంగా కూర్చుని ఆ సేవలన్నీ స్వీకరిస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతోంది. ఇప్పుడు మీ వారు ఏ అమ్మాయి పైనో చేయి వేసి నవ్వుతూ మాట్లాడుతున్నట్టు ఊహించుకో. నువ్వు సహించుకోగలవా? హృదయం మంచిదైనా కనీసం మీ వారిని ఆ విధంగా ఊహించుకుంటేనే నీకు బాధ కలుగుతుంది కదా. మరి ఎదురుగా ఇవన్నీ ఎలా చూడగలం? ప్రభా, మానవ జన్మ ఎత్తాక, సంఘంలో ఉన్నాక కొన్ని చర్యలకి కట్టుబాట్లు హద్దులు ఉండాలి. క్లబ్కి వెళ్ళే వాళ్ళని, క్యాబరే డాన్సర్స్ని మనం సదుద్దేశంతో చూడగలమా? అదే భగవంతుని పేరిట ఈ వెర్రి పనులు చేస్తే ఆహా ఓహో అనుకోవాలా? వీళ్ల మనస్సులో నిజంగా ఏ భావం ఉందో మనకు తెలుసా? నేనొకసారి క్లబ్ డాన్స్కి తప్పు లేదు, అందులో మాత్రం ఏముంది అని వాదించాను. ఆ రోజు నుంచి వారు, వాళ్ళ చుట్టాలు, భక్తులు అంతా నన్నొక నాస్తికురాలినని, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వలన, ఈ జన్మలో చేసుకున్న పుణ్యం వలన వారు నన్ను ఉద్ధరించడానికి పెళ్లి చేసుకున్నారని తీర్మానించుకున్నారు. వాళ్ళ దృష్టిలో నేనొక పాపాత్మురాలిని. అందరి దగ్గర అవాకులు చవాకులు పేల్తానట. అందుకని చుట్టాలు భక్తులు అందరూ 1000 కళ్ళతో కనిపెట్టి కాపలాలు కాస్తుంటారు నన్ను. వాళ్ళంతా భగవత్ సాన్నిధ్యం చేరుకునే పుణ్యాత్ములు. నేను అగాధంలో పడిపోతున్న గుడ్డిదాన్ని. ఇది వాళ్ళ భావం. నేను నిజంగానే అగాధంలో పడ్డానే ప్రభా. నా సంసారం, నా జీవితం అతి సామాన్యంగా ఉంటే చాలనుకున్నాను, కానీ ఇంత పెద్ద ఎత్తుకు వెళ్ళి అక్కడ నిలవలేక కళ్ళు తిరిగి ఎక్కడో లోయల్లో పడిపోవాలనుకున్నానా? ఆయన ఉన్నతమైన వ్యక్తి, సాక్షాత్తు భగవంతుడే అయితే నన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు? నలుగురు పిల్లలు పుట్టడం ఎందుకు? బ్రహ్మచారిగా ఉండరాదా? లేకపోతే తనతో సరితూగే యోగ నిష్ఠాపరురాలనే చేసుకోరాదా? ఈ ఉద్యోగం ఎందుకు? డబుల్ MAలు, LLBలు, చదువులు, ధనార్జన, హోదా, టీవీ, నలుగురిలో ప్రత్యేకత ఎందుకు? ఎందుకు? అంతా నా కర్మ. పూజలు పునస్కారాలు చేసుకునే వాళ్ళున్నారు, భక్తిపరులు, తత్వవేత్తలు ఉన్నారు. కానీ అంతా ఇలాగే ఊగిపోతున్నారా? ఇదేమన్నా ఇల్లా, భజన మందిరమా?
భార్యగా ఈ ఇంటి ఇల్లాలిగా నా గురించి ఎవరికైనా పట్టిందా? ఇదంతా ఆయన ఇచ్చిన అలసు కదూ. ఒకవేళ పాళా లేకుండా భక్తులు అంటూ నలుగురు దిగుతారు. వాళ్ళు అంతా ఉన్నన్నాళ్ళు నేను వండి వార్చాలి. ఆయనేమో పాదపూజలు సేవలు అందుకుంటూ ఉంటారు. మా పిల్లలు కాన్వెంట్లో ఉన్నారు కదా కనుక సుఖపడ్డారు. లేకపోతే వాళ్ళు ఈ ఆర్భాటాలన్నీ చూసి ఎంత చిరుబురులాడేవారో. అసలు అందుకే వాళ్ళని దూరంగా ఉంచి చదివిస్తున్నారని నా అనుమానం. నా బుద్ధులన్నీ వాళ్ళకి నేర్పుతానట. లేకపోతే మాత్రం వాళ్ళు తెలుసుకోలేరా? ఏమిటో పిల్లలకి దూరమై భర్త నుంచి కూడా ఆశించింది పొందలేక ఎందుకొచ్చిన బ్రతికే ప్రభ. నాకన్నా అవతల ఆ మైదానంలో గుడిసెల్లో ఉండేవాళ్ళు నయం. చీకటి పడేసరికి గూళ్ళకు చేరుకునే పక్షుల్లాగా అంతా ఒక్క చోటుకు చేరుకుంటారు. పగలంతా శ్రమించి సాయంకాలం అందరం చేరి సమిష్టిగా ఒకరి కష్టసుఖాలు ఒకరికి చెప్పుకొని సేద తీర్చుకుంటూ ప్రేమగా ఆప్యాయంగా ముచ్చట్లు చెప్పుకుంటారు. నాకు ఆపాటి స్వేచ్ఛ కూడా లేదు. పలానా వారి భార్యగా నేను నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళడానికి కూడా వీల్లేదు. అన్నీ ఆంక్షలే. మళ్ళీ ఈ డిగ్నిటీ ఎందుకంట? దేవుడే అయితే డిగ్నిటీ క్వశ్చన్ ఎందుకు? నాకు పరిధులు సరిహద్దులు నిర్ణయిస్తారు కానీ నేను చెప్పింది వినిపించుకోరు. ఇరుగు పొరుగు ఈ మేడలన్నీ ఆఫీసర్లవే. ఆ ఇంటి ఆడవాళ్ళు మా వైపు వింతగా విచిత్రంగా చూస్తూ గుసగుసలు చెప్పుకుంటారు. నాకెంత సిగ్గుచేటుగా ఉంటుందో. ఛీ, ఏం బ్రతుకు నాది. ఉప్పెన వచ్చి ఉన్నవన్నీ కొట్టేసినట్లు అంతకాలంగా అణిచిపెట్టుకున్న ఆవేదన అంతా అంతరాంతరాలలో నుంచి బయటికి వెళ్ళగక్కింది లక్ష్మి. ఊరుకో లక్ష్మి, నీకెందుకు సిగ్గు? వాళ్ళంతా ఫ్యాషన్ల పేరు మీద తైతక్కలాడితే బాగుందా అన్నాను. అది గొప్పగా నలుగురికి చెప్పుకోవడం లేదు కదా. మరి ఈయన గారేమో నేను దేవుణ్ణి ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అని 10 మందిని పోగేసుకుని చెప్పుకుంటూ ఉంటే నవ్వరు. అయినా ప్రభా, నువ్వెంత అదృష్టవంతురాలివే. నాలాగా ఏ ఆంక్షలు లేని స్వేచ్ఛాజీవివి. ఏ అంతస్తులు కట్టడీలు లేని అతి పేద జీవితం గడుపుతూ దేవుడు ఎక్కడో లేడు, ఎవరి మనసు పవిత్రమై ఆనందానికి నిలయమై ఉంటుందో అక్కడే ఉన్నాడని చెప్పాలని ఉంది. కానీ ఈ జన్మలో సాధ్యమవుతుందో లేదో. ప్రభా, ఇంక ఎన్నాళ్ళో ఈ బ్రతుకు సాగదీయలేనే. చచ్చిపోను. పిల్లలున్నారు కదా. కానీ ఏదో నా దారి నేను చూసుకుంటాను. డిగ్రీ ఉంది కదా. భర్తని గురించి చెప్పుకుని బాధపడే దౌర్భాగ్యం ఉంటే ఏం లాభం? నా జీవితంలో ఇంతటి అసంతృప్తి భరించాల్సి ఉంటుందని ఎన్నడూ అనుకోలేదు. నేనేం పాపం చేశానో అంటూ 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుని బలవంతంగా ఏడ్పుని దిగమింగుకునే ప్రయత్నం చేసింది. ఊరుకో లక్ష్మి, అలా అనకు అంటూ దగ్గరకు తీసుకుని ఓదార్చాను. పెరట్లో గోడ పక్కగా మా గొడవలో మేమున్నట్టుగానే అవతల హాల్లో ఆ భక్తులంతా తమ సందేహాలు తీర్చుకుంటూ తరిస్తున్నారు. 5 నిమిషాల తర్వాత గబగబా కళ్ళొత్తుకొని ప్రభా లోపలికి వెళ్దాం పదా. ఈ సమయంలో ఎవరైనా బయటకొచ్చి మనల్ని చూశారంటే బాగుండదు. నేనొక దుర్మార్గురాలిగా నిన్నొక మూర్ఖురాలిగా చిత్రిస్తారు. ఇక మీదట నాకు మరీ కట్టడీలు ఎక్కువైపోతాయి. నిన్నింక మా ఇంటికే రానివ్వరు అంది భయంగా. పోనీ ఇప్పుడు ఇవన్నీ చూశాక నాకే ఇంక రాబుద్ది కాదు. కోపంలో అనేశాను కానీ లక్ష్మి మొహం చూశాక నాలుగు ఖర్చుకున్నాను. అవునే ప్రభా, ఇప్పటికే నా ఆత్మీయులంతా నాకు దూరమయ్యారు. వచ్చేది పోయేది ఆయన వాళ్లే. నువ్వు కూడా ఇంక రాకు. నేను వాళ్ళ మీద కోపంతో అన్నాను కానీ నీకోసం తప్పకుండా వస్తానే. పద, వాళ్ళు బయటకు వచ్చేలోగా మనం లోపలికి పోదాం అంటూ ముందుకు కదిలాను. నాతో పాటే లక్ష్మి కూడా లోపలికి వచ్చింది. చిన్మయానందంగా కూర్చుని ఒక్కొక్కరి ప్రశ్నలకి జవాబులు ఇచ్చి భక్తితత్వాన్ని గురించి భగవత్ అంశాల్ని గురించి 1.5 గంటల పైగా బోధ చేశారు రాజేంద్ర గారు. ఆయన కంఠం గంభీరంగా ఉంది. వాగ్దాటి ఉన్న వ్యక్తి, సందేహం లేదు. ఆయన ఉపన్యాసం ద్వారా మనిషిని ఆకట్టుకోగలడు. అంతేకాని భగవంతుని అవతారం అంటే నా మనసు అంగీకరించలేకపోతోంది. ఆయన మెల్లగా పైకి లేచారు. ఆ అవకాశం కోసం చూస్తున్న భక్తులు సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. ఆ కృష్ణ పరమాత్మలాగా ఆయన చిరునవ్వుతో అభయహస్తం చూపారు. తర్వాత ఆయన తన మెడలో పూలమాలలన్నీ తీసి పక్కన నిల్చున్న ఒక భక్తుని చేతిలో పెట్టారు. ఆ భక్తుడు మాలల్ని కళ్ళకద్దుకొని అందులో నుంచి పువ్వుల్ని తెంపి అందరికీ పంచుతున్నాడు. నేను మెల్లగా పక్కకి జరిగిపోయాను. ఆ తర్వాత ఆయన మెల్లగా వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. అప్పుడు శ్రీలక్ష్మి నన్ను తీసుకెళ్ళి మా ఫ్రెండ్ ప్రభావతి, చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం, ఈ ఊళ్ళోనే ఉన్నారు, ఇవాళ వచ్చిందంటూ పరిచయం చేసింది. ఓహో అని తల పంకించారు. నమస్కారం చేశాను. కుశల ప్రశ్నలు, మా శ్రీవారి ఉద్యోగం, మా పిల్లల చదువులు అడిగారు. మళ్ళీ భక్తులంతా తమ విలువైన కాలం వృధా అయిపోతున్నట్లు భావించి నన్ను విసుగ్గా చూశారు. బహుశా వాళ్ళు చూసి ఉండకపోవచ్చును, కానీ నాకు అలా అనిపించింది. అప్పటికే నేను వచ్చి చాలాసేపు అయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారేమో. వాళ్ళకి 6 నెలల పరీక్షలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు వచ్చేస్తారు కాబోలు అనుకుని గబగబా
లక్ష్మి, ఇంక నేను వెళ్తాను, చాలా ఆలస్యమైంది అన్నాను. ఉండుండు, బొట్టు పెడతానని కుంకుమ పెట్టి 2 పళ్ళు నా చేతిలో పెట్టింది. పిల్లలు తింటారు, ఈ పులిహోర పట్టుకెళ్ళంటూ పొట్లమిచ్చింది. నేను హాలు దాటి గేటు దాటే వరకు నా వెనకాలే వచ్చి మళ్ళీ ఎప్పుడైనా వస్తుండవే ప్రభా అంది దీనంగా. అలాగే కానీ నువ్వే రాకూడదు. నేనా? సరేలే, నా సంగతి అంతా తెలిసాక కూడా అలాగే అంటున్నావా? నేను నా స్నేహితుల ఇళ్లకు వెళ్ళాలంటే అదృష్టకాలం అన్ని విధాలా కలిసి రావాలి. సరే సరే, తెలిసిందిలే, వస్తా మరి అంటూ త్వరగా అడుగులు ముందుకేశాను. దారిలో గుడిసెల దగ్గర శ్రీలక్ష్మి వాళ్ళ పని మనిషి కనిపించింది. ఏమవ్వా, ఇక్కడేనా మీ ఇల్లు అని అడిగాను. అవునమ్మా, నువ్వు ఇంటికి పోతున్నావా అని అడిగింది. అవునవ్వా, మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అయ్యో అట్లనా, పో అమ్మా పో, పిల్లల కంటే ఎక్కువనా? ఏందో పూజలు భజనలకేమొచ్చే, ఇయ్యాల కాకుంటే రేపన్నా చూడొచ్చు. కడుపు నిండా తిని కట్ట మెరుక్కుండా ఎన్నైనా చెయ్యొచ్చు. ఎల్లు తల్లి ఎల్లు అంది. ముందుకు వెళ్ళిపోయాను. ఇంటి దగ్గరికి వచ్చేసరికి పిల్లలిద్దరూ గుమ్మానికి చెరొక వైపు వడలిపోయిన తోటకూర కాడల్లా కూర్చునున్నారు. నా ప్రాణం ఉసూరుమంది. నా ఆలస్యానికి నన్ను నేను తిట్టుకుని అందుకు కారణభూతులైన వారందరినీ తిట్టుకున్నాను. అమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా అంటూ పాప నీరసంగా అడిగింది. పోనీ తాళం చెవి డూప్లికేట్ నాకు ఇయ్యమ్మా, స్కూల్ బ్యాగ్లో పడేసి ఉంచుకుంటాను అన్నాడు బాబు. నా తప్పు నాకు తెలుస్తూనే ఉంది. జవాబేం చెప్పగలను? మౌనంగా తాళం తీసి లోపలికి నడిచాను. పిల్లలు కాళ్ళు చేతులు కడుక్కుని స్కూల్ డ్రెస్సులు మార్చుకున్నాక అన్నం పెట్టి పేపర్లు ఎలా చేశారని అడిగాను. సంతోషంతో బాగా చేశామని వాళ్ళు చెప్తూ కడుపు నిండా భోజనం చేశాక నాకు తృప్తిగా అనిపించింది. బాధ్యతను మరిచి ఏ పని చేయకూడదనే సత్యం గుర్తుంచుకున్నాను ఆ రోజు నుంచి. ఆడిటోరియం కాదు అది, ఒక ధనవంతుడి మేడ పైభాగంలో చాలా విశాలమైన హాల్లో స్టేజ్ అరేంజ్మెంట్లు చేశారు. 700-800 కుర్చీలు అద్దెకు తెచ్చి అర్ధచంద్రాకారంలో అమర్చారు. అంతా స్వయం కృషి. స్వల్ప ధనంతో ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తున్న యువకుల ఉత్సాహానికి ప్రత్యక్ష నిదర్శనంలా ఉంది అక్కడి వాతావరణం. వస్తున్న అతిథుల్ని అతి సాదరంగా ఆహ్వానిస్తూ కూర్చోబెడుతున్నారు. నేను మా రేణు వెళ్ళి కూర్చున్నాం. వరండాలో నుండి హడావుడిగా వెళ్తున్న వాసు నన్ను చూడగానే ఆగి నా దగ్గరికి గబగబా వచ్చాడు. వచ్చావా అక్కయ్య, పాప వచ్చిందా? అన్నీ మేమే చూసుకోవాలి, ఏ పొరపాట్లున్నా వేలెత్తి చూపించకు సుమా అని నవ్వి ఉండి ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయాడు. మరొక 5 నిమిషాల్లో ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చాడు. పైజామా, శేర్వాణి, దుపట్టా వేసుకున్న 15 ఏళ్ల ఆ అమ్మాయి పెద్ద పెద్ద రింగులు, పొడుగాటి 2 జడలు, పెద్ద బొట్టుతో ఎంతో బాగుంది. ఎవరో చెప్పుకో అన్నాడు వాసు. బహుశా వాళ్ళ ఆఫీస్లో పనిచేసే అమ్మాయి కావచ్చు అనుకుని. అవునా అన్నాను. అవును, మా ఆఫీస్లోనే పనిచేస్తుంది, కానీ ఇంకా ఏమైనా చెప్పగలవా అన్నాడు నవ్వుతూ. నేను అర్థం కానట్లు చూస్తున్నాను, కానీ చటుక్కున ఆ ముఖం గుర్తొచ్చింది. సంధ్య అని అడిగాను ఆశ్చర్యంగా. అమ్మో, కనిపెట్టేశావే. అవును, చెల్లి సంధ్యే. మా ఆఫీస్లో తను పనిచేస్తోంది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో తనకి కొంత భాగం ఉంది. అఫ్కోర్స్ నాకు కూడా అనుకో అన్నాడు. అక్కయ్య, మొన్న మీ ఇంటికి వచ్చినట్లు అన్నయ్య చెప్పాడు. నాకు రివ్వున ఎగిరొచ్చి రేణుని ఎత్తుకోవాలనిపించింది, కానీ అని నవ్వి రేణు వైపు చూస్తూ, ఎత్తుకునేలా లేదిప్పుడు, అందుకే నువ్వు కూడా నన్ను గుర్తుపట్టలేకపోయావు తొందరగా. అవునమ్మా, చూస్తుండగానే ఎదిగిపోతారు పిల్లలు. పొట్టిగా నా నడుం దగ్గరకు ఉండేదానివి, ఇప్పుడు నాకన్నా పొడుగ్గా అచ్చు బెంగాలీ పిల్లలా ఉన్నావు. తెలుగు మాట్లాడుతున్నావు కనుక కానీ, లేకపోతే అచ్చు బెంగాలీ పిల్లలాగే ఉన్నావు. బెంగాలీ రాకపోయినా హిందీ దంచి పారేస్తుందక్కయ్యా. మా ఆఫీస్లో అంతా మహారాష్ట్రియన్సే ఎక్కువ, తెలుగు వాళ్ళం 4-5 అందుకని ఈ 2 ఏళ్లలో హిందీ బాగా వచ్చేసింది మాకు అన్నాడు వాసు. సంధ్య మా పాప బుగ్గలు నిమురుతోంది. అలాగా, నాకు చాలా సంతోషంగా ఉంది వాసు. మీరిద్దరూ ఒకే ఆఫీస్లో ఉద్యోగాలు చేస్తూ ఇలా ప్రజల ఉపకారార్థం కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టడం, అందులో మీరు స్వయంగా పాల్గొనడం. నా మాట పూర్తి కాకుండానే ఎవరో పిలిచారు, వస్తామక్కయ్య అంటూ ఇద్దరూ గబగబా వెళ్ళిపోయారు. అమ్మా, అతనే నా వాసు అంటే? ఆ అమ్మాయేనా నన్ను చిన్నప్పుడు ఎత్తుకునేది? అవును, చూడు ఎంచక్క ఈ ప్రోగ్రాంలన్నీ ఇస్తున్నారో. ఆ సంధ్య పాడుతుందా, డాన్స్ చేస్తుందా ఏమో చూద్దాం అన్నాను. చాలామంది ప్రేక్షకులే వచ్చారు, పర్వాలేదు. మంచి పనులకి ఈ మనుషులు మంచి సహకారం లభిస్తుందన్నమాట అనుకున్నాను. సాధారణంగా సినిమాలకి, షాపింగులకి, లేకపోతే నవలలు చదువుకునేందుకు ఉత్సాహం చూపేవాళ్ళు మధ్యతరగతి మనుషులైతే, మందు పార్టీలకి, ఖరీదైన ప్రోగ్రాములు అంటే ఏ పెద్ద డాన్సరో గాయకుడో ప్రోగ్రాంలు ఇస్తే వాటికి రేసులకి పరుగులెత్తే సంపన్న తరగతి మనుషులు కూడా ఈ ప్రోగ్రాంకి వస్తున్నట్టు అనిపించింది. వాళ్ళు ఏ కారణం చేత వస్తున్నా ఇలాంటి ప్రోత్సాహం ఉంటే
అభ్యుదయ పథకాలకి ప్రగతి తప్పకుండా లభిస్తుంది అనుకున్నాను. పావుగంట తర్వాత ఒక వృద్ధురాలు కర్ర సాయంతో నలుగురు మనుషుల ఆసరాతో మెట్లెక్కి హాల్లోకి వచ్చింది. లేత గులాబీ రంగు జార్జెట్ చీరకి నల్లని పువ్వులున్న రిబ్బన్ బార్డర్ కుట్టి ఉంది. మోచేతుల వరకు వదులుగా ఉన్న తెల్ల చికెన్ పూల జాకెట్ వేసుకుంది. పైట కొంగు ఎడం చేతి కింద నుంచి వీపు చుట్టూ తిప్పి కుడి భుజం మీద నుంచి పైకి వేసుకుని మేలి ముసుగు వేసుకుంది. చిన్న నిమ్మకాయంత ముడి చీరలో నుంచి కనిపిస్తోంది. పళ్ళూడిపోయి దవడల్ని బలం లేక సాగిపోయాయి. కళ్ళజోడు సవరించుకుంటూ హాల్లో ఉన్న వాళ్ళందరినీ పరీక్షగా చూస్తుంటే కొందరు లేచి వెళ్ళి నమస్కారం చేసి మాట్లాడారు. మరికొందరు భక్తిగా ఆమె దగ్గర నుంచి చూస్తున్నారు. అందరి పలకరింపులు అయ్యాక చిరునవ్వుతో చెయ్యెత్తి దీవిస్తున్నట్లు గాలిలో ఊపి మెల్లగా ముందుకు కదలి వెళ్ళింది. ముందు వరుసలో ఉన్న సోఫాలో జాగ్రత్తగా కూర్చోబెట్టారు ఆమె వెంట ఉన్న మనుషులు. ఎవరమ్మా ముసలావిడా? ఏమో నాకు తెలియదు, తర్వాత వాసును అడుగుదాంలే అన్నాను. మరి కాసేపటికి ఫుల్ సూట్లో వచ్చారు ఇద్దరు పెద్ద మనుషులు. ఎవరెవరో ఏమిటో నాకేం తెలియదు కనుక చూస్తూ కూర్చున్నాను. పావు గంటలో ప్రార్థనా గీతంతో ప్రోగ్రాం మొదలైంది. మైక్లో ఇద్దరి పేర్లు మిస్టర్ అరుణ్ సింగ్, మిస్టర్ రవికాంత్ వేదిక మీదికి ఆహ్వానించారు. ఇందాకటి సూటు పెద్ద మనుషులు లేచి వెళ్ళారు. ఓ కుర్రాడు మైక్ ముందు నిల్చుని ఆ పెద్ద మనుషుల్ని పరిచయం చేయబోయే ముందు మూలగా ఉన్న స్టూలు మీద 2 వినాయకుడు, లక్ష్మి, సరస్వతులున్న పటం దగ్గర 2 దీపాలు వెలిగించి పటానికి పూలమాల వేసిందొక అమ్మాయి. ఈనాడు వెలిగించిన ఈ జ్యోతులు చిరకాలం వెలుగుతూ ఉండాలి. ఎంత చిక్కని చీకట్లోనైనా గోరంత దీపం వెలిగించి దారి చూపించడం మానవత్వానికి నిదర్శనం. ఇక్కడ ఉన్న సహృదయులైన మీరంతా సహకరించి మేము తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆశిస్తున్నాం. గౌరవనీయులైన అరుణ్ సింగ్ గారు, రవికాంత్ గారు మేము అడగగానే సమ్మతించి ఈ కార్యక్రమానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇతోధికమైన సహాయాన్ని అందించారు. అంతేకాదు మేము కోరగానే తమ ఇంట్లో ఈ ప్రోగ్రాం అంతా జరుపుకునేందుకు సంతోషంగా అంగీకరించిన ఈ ఇంటి యజమానులు శ్రీమతి మాలినీదేవి ఎంతైనా పూజ్యులు. వారు వయోవృద్ధులు గనక వేదికపైకి రాలేరు గనక వారికివే మా కృతజ్ఞతలు అనగానే ఒక అమ్మాయి పూలమాల తెచ్చి ఆవిడ మెళ్ళో వేసింది. అప్పుడు అర్థమైంది నాకు, ఆ ముసలావిడ ఈ ఇంటి యజమానురాలట పాప అన్నాను మెల్లగా. అబ్బా, ఇంత పెద్ద ఇల్లు ఆవిడదా? మరి ఆవిడకి ఎవరు పిల్లల్లేరా? ఏమో, ఇప్పుడు మాట్లాడకు అన్నాను. అరుణ్ సింగ్ గారు, రవికాంత్ గారు మా కంపెనీ పార్ట్నర్స్. మేము నడుపుతున్న ఈ కార్యక్రమానికి అంతటికీ వారి ఔదార్యమే ముఖ్య కారణం. వారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అన్నాడు తిరిగి. అరుణ్ సింగ్ కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు. బాయ్ ఔర్ బెహనో, ఆజ్ బహుత్ ఖుషీ కీ దిన్ హై క్యూంకీ అంటూ మొదలుపెట్టి చిన్నదైనా పెద్దదిగా మంచి చీమలు కట్టుకున్న పుట్టలో పాములు నివాసం చేస్తాయట. అలాగే చిరుదీపం వెలిగిస్తున్న ఈ యువకులే ముందు ముందు సమాజానికి, దేశానికి కరదీపికలై తోటి మానవలోకానికి మార్గదర్శకులవుతారని ఆశిస్తూ వాళ్ళకి ఆత్మబలాన్ని చేకూర్చగలిగేందుకు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వార్థపూరితమైన నేటి మానవ సమాజంలో అనునిత్యం తన సుఖం తాను చూసుకుంటూ అందుకు అడ్డం వస్తున్న పరిస్థితుల్ని ఎదిరించడమే గొప్పదనంగా భావించుకుంటున్న అజ్ఞాన దశ నుంచి నిస్వార్థమైన సేవతో తోటి మానవ శ్రేయస్సు కోసం శ్రమించడం ఎంతైనా ప్రశంసనీయం. రోజు మనం ఎంతోమంది దీనుల్ని, దుఃఖితుల్ని చూస్తూ ఉంటాం. ఏదో ఆ సమయంలో తోచిన సహాయం చేసి చేతులు దులిపేసుకుంటాం. నిజానికి మనం వేసే ఆ పైసాతో ఆ దుఃఖాలు సమసిపోవు. కానీ ఆ మాత్రపు సహాయం కూడా చేయడానికి కొందరు ఇష్టపడరు. ఈ మధ్యనే మా బస్తీలో మేడకూలి 4 కుటుంబాలు నేలమట్టమైపోయిన సంగతి మీకందరికీ తెలిసే ఉండాలి. ఆ సమయంలో ఆ దృశ్యాలన్నీ కళ్ళారా చూసిన ఏ మనిషికైనా గుండె ద్రవించిపోక మానదు. అటువంటిది వారి ఆత్మీయులైన వారికి ఎంత బాధగా, ఆవేదనగా ఉంటుందో, ఎంత ఆక్రోశిస్తారో మనం ఊహించుకోవచ్చును. పాపం జీవితంపై ఎన్ని ఆశలు పెంచుకుంటారో, ఎన్ని కలలు కంటారో అవన్నీ నేల కూలిపోయి నడివీధిలో అడుక్కుని తినే స్థితి రావడం ఎంత దారుణం. వారు ఎన్ని రకాలవి కష్టాలు భరించాలో దానివలన సమాజానికి మళ్ళీ చెడుపే కదా. తోటి మనిషి దిగజారిపోతున్నాడంటే సమాజ సంపదలో కొంత నష్టం కలుగుతుందన్నమాట. ఈ సత్యం గుర్తించగలిగినప్పుడే నేను నాది అనే స్వార్థం పోయి మనం మనది అనే సమైక్యతాభావం అలవడుతుంది. నిజానికి మనిషి చెడిపోవడం అంటే వ్యాధిగ్రస్తుడైనట్టు లెక్క. శరీరానికి తగిలే వ్యాధి కంటే మానసికంగా దిగజారిపోయే ఈ వ్యాధి చాలా ఘోరమైంది. మందులకి నయమయ్యేది కాదు. అంటువ్యాధి కంటే దారుణంగా తోటి మనుషులకి చెడుపు కలిగిస్తుంది.
ఒక పతిత, ఒక దొంగ, ఒక హంతకుడు వీరంతా ఒకప్పుడు నీతిగా నిజాయితీగా బ్రతికిన వారే కావచ్చును. కానీ పరిస్థితులు వారిని దిగజార్చినప్పుడు క్యాన్సర్, కలరా, క్షయ లాంటి రోగాల కంటే దారుణంగా చెడుపు చేస్తారు. ఈనాడు మానవుడు మేధావంతుడై అనేక రంగాలలో ప్రగతి సాధించగలుగుతున్నాడు. పెద్ద పెద్ద రోగాల్ని కూడా నయం చేయగలుగుతున్నాడు. కానీ చిన్న విషయం మర్చిపోతున్నాడు. అదే మానవత. సమాజపు అట్టడుగు పొరల్లోకి జారిపోతున్న తోటి సోదరులకి చేయూతనిచ్చి వారికి కనీసపు జీవితాన్ని అందించగలగడమే ఈ మానవత. ఆ ప్రయత్నంలోనే ఈనాడు మా ఆఫీస్లో పనిచేసే ఈ యువజనులంతా హ్యుమానిటేరియన్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనే ఓ చిన్న దివ్యను వెలిగించి తద్వారా మానవతా దృక్పథాన్ని పెంపొందించేందుకు అభాగ్యులకు, దారి తెన్నుతోచని దీనులకు ఓ సన్నని వెలుగు చూపిస్తున్నారు. ముందు ముందు ఈ దివ్వే మహోజ్వల దీప్తిగా వ్యాప్తి చెందాలని ఆకాంక్షిస్తూ వీరంతా మా ఆఫీస్లోనే పనిచేస్తున్నందుకు చాలా గర్విస్తున్నాను అని ముగించారు. తర్వాత రవికాంత్ గారు లేచి అవే భావాలను కొద్ది తేడాతో వెల్లడించారు. వేదిక దిగి వారిద్దరూ ముందు కుర్చీలలో కూర్చున్నారు. తెర దింపారు. ఏవో కొన్ని వాయిద్యాలు వినిపిస్తున్నాయి. వాసు తెర ముందున్న మైక్ దగ్గర నిలబడి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాకున్న కొద్ది అవకాశంతో అనుభవం ఎక్కువగా లేకపోయినా కొన్ని కార్యక్రమాలు మీ ముందు ప్రదర్శించబోతున్నాం. సహృదయంతో అర్థం చేసుకుని ఆమోదిస్తారని ఆశిస్తున్నామని చెప్పాడు. తెరెత్తారు. ఒక జాతీయ గీతం పాడారు. 2 డ్యాన్సులు. అప్పుడు మా పాప కళ్ళు ఇంతింత చేసుకుని చూడడం గమనించి నవ్వుకున్నాను. సంధ్య ఇంత బాగా డ్యాన్స్ ఎప్పుడు నేర్చుకుందో అని అనుకున్నాను. ఒక బాంగ్రా డ్యాన్సు, చిన్న నాటిక, 2-3 పాటలు, ఒక ఏకపాత్రాభినయం, మిమిక్రీ, మొత్తానికి కార్యక్రమాలన్నీ బాగానే పోషించుకొచ్చారు. ఎవరూ విసుక్కోకుండా శ్రద్ధగా చూశారు. పర్వాలేదు, మొదటి అనుభవమే అయినా బాగానే ఉంది ప్రోగ్రాం అనుకుంటూ లేచాను. వాసు కోసం 20 నిమిషాల పాటు ఎదురు చూడవలసి వచ్చింది. గోడ పక్కగా నిల్చున్నాను పాపతో. ఇంటి యజమానురాలు మాలినీదేవి దగ్గరికి ప్రేక్షకుల్లోని కొందరు వెళ్ళి ఏదో మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఆవిడ అక్కడే సోఫాలో కూర్చొని రవికాంత్తో, అరుణ్ సింగ్తో మాట్లాడుతోంది. ఆమె ముఖం చాలా ప్రసన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా ఆవిడికి తమ ఇంట్లో ఈ విధమైన కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందేమో. అయితే ఆవిడ ఒంటరిగా ఉందా, ఎవరూ లేరా అనే అనుమానం నాకు కలిగింది. వాసు, సంధ్య వచ్చారు. ఏమక్కయ్యా, బోరు కొట్టిందా నవ్వుతూ అడిగాడు. ఇంకా నయం, మొదటిసారి అయినా బాగా చేశారు అందరూ. ఏమ్మా సంధ్య, నువ్వు డ్యాన్స్ ఎప్పుడు నేర్చుకున్నావు? నేర్చుకున్న డ్యాన్స్లా ఉందా? ఈ ప్రోగ్రాం కోసమని 10 రోజుల నుంచి ఇంటిలో రికార్డ్స్ పెట్టుకుని చచ్చేట్టు ప్రాక్టీస్ చేశాను. మా ఇంటావిడ కోడలికి కొంత ప్రవేశం ఉంది. కానీ ఆవిడ పెద్దది గనక ఇప్పుడు ప్రోగ్రాంలు ఇవ్వడానికి వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకోరు గనక నాకు నేర్పింది. పర్వాలేదు, బాగానే చేశావు. మా పాప ఎలా చూసిందో తెలుసా అంటూ పాపను చూసి నవ్వి, అవును గాని మీ అమ్మగారు రాలేదేం అని అడిగాను. ఆవిడికి ఇలాంటి కార్యకలాపాలంటే చాలా సరదా అని నాకు తెలుసు. కొత్తగూడెంలో ఉండగా ఏది ఎక్కడ జరిగినా చిన్న పిల్లలాగా మహా సంబరపడేది. అమ్మ ఎక్కడికి రాదు, మునుపట్ల కాదిప్పుడు అంది సంధ్య. ఓహో పాపం, ఆవిడ మనసు చిన్నబోయింది కాబోలు. ఎంతైనా నాన్నగారు లేకపోతే ఆవిడికెంత లోటు. అసలు ఏం జబ్బు చేసింది? నా ప్రశ్నకి సంధ్య తెల్లబోయినట్టు చూసి పక్కకు తిరిగి అన్నవైపు చూసింది. క్రాప్ సర్దుకుంటూ వాసు చిన్నగా నవ్వాడు. మా నాన్నగారు అన్యాయం చేయడమంటే మమ్మల్ని వదిలి పైకి వెళ్ళలేదు. మరొక సంసారాన్ని చేపట్టారు. ఆ బెంగతో అమ్మ చిక్కిపోయి మంచం పట్టింది. నాకు మా నాన్న అంటే అసహ్యం వేసి చదువు మానేసి ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇప్పుడు చెల్లాయి కూడా సంపాదిస్తోంది అన్నాడు వాసు. సారీ వాసు, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. తొందరపడి అడిగానని బాధపడకండి. పర్వాలేదక్కయ్యా, నేను అసలు ఆయన్ని బ్రతికి ఉన్నట్లు లెక్క చూడటం లేదు. భార్యా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన మనిషి బ్రతికి ఉన్నా లేనట్టే లెక్క. ఆయన వెళ్ళిపోవడం మూలంగా అమ్మ ఎంత కృంగిపోయిందో, ఎంత మారిపోయిందో తలుచుకుంటే నాకు నాన్నను తలుచుకునేందుకు కూడా మనసు ఒప్పుకోవడం లేదు. సరేలే, ఇప్పుడు ఈ గొడవెందుకు కానీ, నువ్వు ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తావు? బావగారు వస్తామన్నారా? లేకపోతే నేను ఇంటి దాకా వచ్చి దింపనా? నయమే, ఇప్పుడు నన్ను దింపొచ్చి మళ్ళీ మీరు ఇంటికి ఎప్పటికి వెళ్ళగలరు? అక్కర్లేదు, నేను పాప ఆటో ఎక్కి వెళ్ళిపోతాం. గేటు వరకు వచ్చి ఒక ఆటో చూడు చాలు. వస్తానమ్మా సంధ్య, అమ్మతో చెప్పు. ఎప్పుడో వస్తాలే. ఇదిగో మీ అన్నయ్య నన్ను తీసుకెళ్ళడానికి రావాలి కదా, తీరుబడి ఉండొద్దు. అది సరే, అడగాలనుకుంటూనే మర్చిపోయాను. నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావమ్మా అన్నాను. ఇందాకటి నుంచి అడగాలకున్న ప్రశ్నని మరింక దాచుకోలేక సంధ్య నవ్వింది. నీకు చెప్తా పదా, మళ్ళీ ఆలస్యమైపోతుంది. చూడు సంధ్య, నువ్వు వెళ్ళి మన బ్యాగ్లో బట్టలు పెట్టి అన్నీ సర్దు. వాళ్ళంతా ఆ గదిలో ఉన్నారు.
నువ్వు కూడా వెళ్ళు, నేను అక్కయ్యను పంపించొస్తానంటూ నా వైపు చూసి పదక్కయ్యా అన్నాడు. మెట్లని దిగి కింద భాగంలోకి వచ్చేసరికి చెప్పాడు. వాళ్ళ ఆఫీస్లో తను సంధ్య కూడా వైర్లు బిగించడం, నట్లు బిగించడం లాంటి పనులు చేయాలట. డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఎలిమినేటర్స్, రేడియో సెట్లు తయారు చేస్తారట. అంటే వాసు సంధ్య టీనేజ్లోనే జాబులు చేసి ప్రయోజకులయ్యారన్నమాట. పెద్ద ఉద్యోగం కాదు, కానీ గౌరవంగా బ్రతకగలరు. క్రింద వరండా నుంచి మెయిన్ గేట్ దగ్గర వరకు చాలా దూరమే ఉంది. పెద్ద పెద్ద గేట్లు, పక్కనే పెద్ద పెద్ద చెట్లు, అక్కడక్కడ లైట్లు ఉన్నాయి. ఒక పెద్ద ఫౌంటైన్ కూడా ఉంది, కానీ వాడకం లేక లోపలంతా ఎండిపోయి ఉంది. ఇంత పెద్ద ఫౌంటైన్ ఎంత బాగుందో. పెద్ద ప్యాలెస్ కదా ఇది. ఒక్క పూల మొక్కైనా పెట్టలేదు. పైగా అన్నీ పాడుబడ్డట్లు ఇలా ఉన్నాయేం? వీళ్ళెవ్వరికీ శ్రద్ధ లేదా? ఆ ముసలావిడ తప్ప ఇంకా ఇంటి వాళ్ళెవరూ లేరా అని అడిగాను. అవునక్కయ్య, కొడుకు కోడలు ఎప్పుడో పోయారట. మనవడు మనవరాలు ఫారిన్లో సెటిల్ అయి అక్కడే వాళ్ళకిష్టమైన పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చి పిల్లా జల్లతో కొన్నాళ్ళుండి మళ్ళీ వెళ్ళిపోతారట. ఈవిడికి బోలెడాస్తుంది. వంటకి పనులకి నౌకర్లున్నారు. బాగోగులు చూడ్డానికి అవుట్ హౌస్లో గుమాస్తా కుటుంబంతో సహా ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి యోగక్షేమాలు చూడ్డానికి ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు. ఆస్తి విషయాలు లెక్కలు చెప్తూ ఉండటానికి లాయర్ ఉన్నాడు. లేనిదల్లా ఆప్యాయంగా దగ్గరుండి కబుర్లు చెప్పే బంధువులు. అందుకని ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. రవికాంత్ గారి తండ్రికి బాగా తెలుసును. అందుకే ఆయన ద్వారా ఇక్కడ ప్రోగ్రాం కోసం పర్మిషన్ అడిగించాం. పాపం రోజు బోరు కట్టిపోతున్నట్టుంది. ఇవాళ ఆవిడకి ఎంత సంతోషంగా ఉందో. మాకు 1116 ఇచ్చింది అని చెప్పాడు. మంచిదే, ఇలాంటి వాళ్ళంతా సహకరిస్తే మీ సంస్థ దివ్యంగా సాగుతుంది అన్నాను. ఆటో దొరికి నేను పాప కూర్చున్నాక, వస్తాను వాసు, నాకు ఇవాళ చాలా సంతోషంగా గర్వంగా ఉంది మా తమ్ముడిని చూస్తుంటే అన్నాను నవ్వుతూ. థ్యాంక్స్ అక్కయ్య అని పాపకి నాకు టాటా చెప్పాడు. ఆటో కదిలింది. వాసు కళ్ళల్లో మెరుపులు నాకు వెనక నుంచి కనిపిస్తున్నట్లే ఉన్నాయి. మా ఆటో ముందుకు దూసుకుపోతున్నా కూడా. పరీక్షలు అయిపోయాయి పిల్లలకి. అంతే, అశ్రద్ధ మళ్ళీ పోయింది. పుస్తకాలు అక్కడ పడేసి ఆటల ధ్యాసలో పడ్డారు. 4 రోజులు వరుసగా సెలవులు కూడా వచ్చాయి. దాంతో ఇక ఇంటి పట్టును కూడా ఉండకుండా బయటే ఉంటున్నాడు బాబు. పతంగులు, దారాలు అంటూ. పాపకి ఈ మధ్య డ్యాన్స్ పిచ్ మరీ ఎక్కువైపోయింది. ఆ రోజు సంధ్య డ్యాన్స్ చూశాక రికార్డు పెట్టుకొని నేర్చుకోవచ్చును అన్న నమ్మకం కలిగి ఆ రికార్డుల కోసం వెనక ఇంట్లో ఉన్న నాయుడు గారింటికి వెళ్తోంది. వాళ్ళ పిల్లలకి పాపకి స్నేహం. వాళ్ళింట్లో రికార్డ్ ప్లేయర్ ఉంది. ఏమిటి పాప ఈ పిచ్చి అని నేను మందలిస్తున్నా. నేనిప్పుడు నీకేం కష్టం కలిగిస్తున్నానమ్మా? టీచర్ని పెట్టి నేర్పించమంటున్నానా అంది. ఇంక నేను మాట్లాడలేకపోయాను. చిన్నప్పుడు నేను వీణ నేర్చుకోవాలని ఎంత తాపత్రయపడేదాన్నో. మధ్యతరగతి కుటుంబాల్లో అనుకున్నవన్నీ సాగవు. చిన్న చిన్న కోరికలు, చిట్టి చిట్టి సరదాలు కూడా తీరవొక్కోసారి. రిటైర్ అయిన తండ్రి, సుస్థిగా ఉన్న తల్లి, చదువుకునే తమ్ముళ్ళు, పెళ్ళిడికొచ్చిన అక్కలు, పెళ్ళైన ఏ కారణం చేతనో కాపురానికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు, అంతకుముందే ఉన్న అప్పులు, మళ్ళీ కొత్తగా చేసుకునే వేడుకలు, ఇవన్నీ విధిగా ఉండి తీరకపోయినా కొద్దిపాటి తేడాలతో ఉంటాయి. ఈ నిబంధనలన్నీ ఎవరో ఆపాదించలేదు. ఎవరికి వారే గుడ్డెద్దు చేలో పడ్డట్లు కుటుంబాన్ని ఓ పద్ధతిలో నడుపుకోలేక పిచ్చి మొక్కలు పెరిగిపోయిన అడవిలా తయారు చేసుకుంటే చుట్టుకునే ముళ్ళ పొదలు, నిట్టూర్పులు, నీరసాలు, నిరాశలు, నిస్పృహలు, వాళ్ళకి కాండక్ట్ సర్టిఫికెట్లు, కళ్ళల్లో ఉబ్బుకుతున్న కన్నీళ్లని బిగబట్టి ఆపి గుండెల్లో రగులుతున్న ఆవేదనని చల్లార్చుకునేందుకు లోపలికే పంపించేస్తారు. అందుకే వాళ్ళ కళ్ళల్లో చెమ్మ మిగులుతుంది తప్ప ధారగా కన్నీళ్లు కారవు. చీటికి మాటికి చిల్లర పైసల్లాగా కన్నీళ్లు ఖర్చు పెట్టేసుకుంటే అవసరం వచ్చినప్పుడు అరువు తెచ్చుకునే వస్తువు కాదు కనుక పొదుపుగా దాచుకుంటారు. అందుకే నేను కుటుంబాన్ని జాగ్రత్తగా నడుపుకోవాలనుకున్నాను. నిజానికి పాపకెంచక్క డ్యాన్స్ నేర్పించవచ్చును, కానీ నా జాగ్రత్త వల్ల ఏం లాభం? ఇంటి దగ్గర అత్తమామలు, మరదులు, ఆడబడుచులు మా మనీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తుంటారు. 190 కుటుంబాల్లో ఉండే సమస్యలు ఇవే. అందుకే నాకు తీరని కోరిక మా పాపకి కూడా తీరటం లేదు. కనీసం దాని తృప్తి కోసమైనా నాయుడు గారింటికి వెళ్ళనివ్వాలి అనుకున్నాను. బాబు మాత్రం పతంగులే కదా, పోనీలే అనుకున్నాను. పనంతా ముగించుకుని రేడియో పెట్టుకుని మధ్యగదిలో కూర్చున్నాను. బయట పిల్లల గోల, అరుపులు వినబడుతూనే ఉన్నాయి. తల దువ్వుకుంటూ కూర్చున్నాను. ఇంతలో పెద్ద చప్పుడు, ఏదో దొర్లినట్లు, తిరగబడినట్లు, హా హా అని అరుపులు, అయ్యో పడిపోయాడు పడిపోయాడు అన్న మాటలు వినిపించి రేడియో ఆపేసి గబగబా బయటికి వెళ్ళి చూశాను. 4వ ఇంటి వాళ్ళ డాబా మీద పిల్లలంతా పతంగులు ఎగరేసుకుంటున్నారు. చాలా విశాలమైన డాబా అది.
పిట్టగోడ చుట్టూ 2 గజాల కిందికి రూఫ్లా ఉంది. దాని వెడల్పు 2 అడుగులుంటుంది. దానికి అడుగు వైపున హుక్స్కి పూల తొట్లు వేలాడదీశారు. పతంగి తెగి దాని దారం రూఫ్ మీద చిక్కుపడిందని, డాబా పిట్టగోడ ఎక్కి రూఫ్ మీదికి దూకి దారం తీసుకుని మళ్ళీ ఎక్కడంతో కాలు జారి క్రింద పడిపోయాడట. ఖాళీ డ్రమ్ములు, పనికిరాని పెయింట్ డబ్బాలు, సున్నం డబ్బాలు పడేసుంచారు. సరిగ్గా వాటి మీద పడ్డాడట. కొంచెం సేపాగాను అర్థం కాక ఎవరు పడిపోయారు అని తర్వాత అడిగాను కుర్రవాణ్ణి. మీ అబ్బాయేనండి, మేడ మీద నుంచి పడిపోయాడు. నా గుండె దడదడలాడి కాళ్ళు చేతులు చల్లబడిపోయినట్టు, కళ్ళు చీకట్లు కమ్మినట్లు అయింది. ఒక్క క్షణం ఏమైపోయానో తెలియలేదు. తర్వాత వెర్రిదాన్లా పరిగెత్తాను. అప్పటికే రోడ్డు మీద జనం ఆగి గేటు దగ్గర నిలబడ్డారు. వాళ్ళందరి మధ్య నుంచి దూసుకొని లోపలికి వెళ్ళాను. వాళ్ళ పని మనిషి కాబోలు బాబుని తన ఒడిలోకి చేర్చుకుని చెవులు 2 మూసి హృదయానికి హత్తుకుంది. పక్కనున్న చెంబులో నుంచి నీళ్లు తీసి ముఖం మీద చల్లింది. ఇంటావిడ కాబోలు నాకెప్పుడూ పరిచయం లేదు. కొత్తగా ఇల్లు కట్టుకుని వచ్చారు. గుమ్మంలో నుంచి కేకలు వేస్తోంది. ఏం పిల్లలో దిక్కుమాలిన గోళ్ళ, వాళ్ళ ఇళ్లలో ఆడుకోకూడదు, మా నెత్తి మీదే ఆడుకోవాలా? అయినా వాళ్ళ పెద్దవాళ్ళకి బుద్ధి లేదు. చదువు సంధ్య లేకుండా ఏ మాటలు. ఈసారి మా కాంపౌండ్లో అడుగు పెడితే కాళ్ళు విరగ్గొడతాను. గుంపు కూడిన వాళ్లల్లో ఎవరో అంటున్నారు. ఉండండమ్మా, అసలు ఆ పిల్లవాడు ఏమైనాడో చూడండి ముందు. నీ కొడుకేనావ్వా? నిలబెట్టి కాళ్ళు సాగది మంచినీళ్ళు తాగించండి, కొబ్బరికాయ కొట్టి పారేయాలి. నాకు వాళ్ళందరి మాటలు ఎక్కడో నూతిలో నుంచి వస్తున్నట్లు వినపడుతున్నాయి. నా చెవులు సరిగ్గా పనిచేయడం లేదు. ఎలా నడుస్తున్నానో నాకు తెలియడం లేదు. అదంతా 2 నిమిషాలే. ఆ తర్వాత బాబూ అని గట్టిగా అరిచి అవ్వ ఒడిలో ఉన్న బాబు బుగ్గలు నిమిరాను. పర్వాలేదమ్మా, ఏం భయపడకండి, ఊపిరి పీలుస్తున్నాడు అన్నారెవరో. నీ కొడుకా తల్లి అని అడిగింది అవ్వ. కానీ తల్లి కంటే ఎక్కువగా ఒళ్ళంతా నిమిరి కొంగుతో ముఖమంతా తుడుస్తోంది. అవును అనడానికి కూడా నాకు చేతగాక తల మాత్రం ఊపి బాబును కుదిపాను. కళ్ళు తెరిచాడు. చూశాడు. ఇంక పర్వాలేదు ఎవరో అన్నారు. జరగండి జరగండి, గాలి రానియండి, కొంచెం నీళ్లు తాగించండి, ఒకసారి ఆసుపత్రికి తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇప్పిస్తే మంచిది, నరాలు మళ్ళీ బాగా పనిచేస్తాయి, అసలు లేపి నిలబెట్టండి, ఇంకా నయం, తలకు తగిలుంటే దెబ్బకి ప్రాణం పోయేదే, తగిలేదే. సరిగ్గా ఆ సమయంలో ఈ అవ్వ ఇక్కడికి వచ్చిందట. గబాలను అందుకున్నట్టు పట్టుకుందట. అబ్బాయి ప్రాణాలు కాపాడింది. ఇంతకీ ఆ అబ్బాయి లేచిన వేళ మంచిది. అయినా ఈ పిల్లల అల్లర్లు అంతా ఇంతా కాదండి. వెధవ పతంగులు, బొంగరాలు, కర్రాబిళ్ళ, ఈ ఆటలు ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళని తన్నాలు పట్టుకొని. ఆయన మాటలకి ఎవరో నవ్వారు. బాగున్నాయి మీ మాటలు, ఆడుకుంటున్న వాళ్ళంతా పడిపోతున్నారా? వెనకటికి ఎవడో సరిగ్గా కూర్చోలేక బోర్లా పడి భూమి అచ్చిరాలేదన్నట్ట. మిగతా వాళ్ళంతా నవ్వారు. అందరూ తలో మాట, తలో జోకు, విమర్శలు, సలహాలు సాగుతుండగా ఆ ఇంటి యజమానురాలు మళ్ళీ కేకలు మొదలుపెట్టింది. ఏమిటి గోలా? ఏ మల్లమ్మ, ఎంతసేపలా కూర్చుంటావు? నేను చప్పున బాబుని అందుకుని లేవదీసి జాగ్రత్తగా నిలబెట్టాను. బాబు ఏది నడు మెల్లగా అంటూ నడుం కింద నుంచి చేయి వేసి దగ్గరకు తీసుకుని అడుగు వేయించబోయాను. అమ్మా, చాలా నీరసంగా ఉందమ్మా, నడవలేను అన్నాడు వేలాడిపోతూ. మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నారందరూ. వద్దు తల్లి, నేను ఎత్తుకుంటాను, పద. మీ ఇల్లు ఎక్కడుంది? మల్లమ్మ ఎత్తుకోబోయింది. కానీ నేను వారించి కొంచెంసేపు కూర్చోనియ్యి అంటూ పక్కనున్న రాయి మీద కూర్చోబెట్టాను. అంతలో ఎవరు చెప్పారో పాప పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా, అన్నయ్యకి ఎలా ఉంది? వగరుస్తూ బాబు వైపు అదుర్దాగా చూసింది. ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ఆఖరుగా మిగిలిన వాళ్ళెవరో మరోసారి హెచ్చరించారు. ఇరుగు పొరుగు తెలుసున్న వాళ్ళొచ్చారు. అమ్మ, ఆటో తీసుకురానా అంది పాప. అలాగే, నువ్వు ముందు ఇంటికి వెళ్ళి తలుపు వేసిరా, అన్నయ్యని కాస్త కోలుకొని అన్నాను. వాళ్ళందరినీ చూశాక నాకు కాస్త నీరసం తగ్గింది. వాడి స్నేహితులంతా చుట్టూ కూర్చుని ధైర్యం చెప్తున్నారు. ఆ క్షణంలో నాకు మల్లమ్మ పని మనిషిగా కనబడలేదు. అవ్వా, ఇవాళ నువ్వు గనక పట్టుకోకపోతే మా బాబు ఏమవునో, నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఏందమ్మా, సమయానికి ఆడనే ఉన్నా, పట్టుకున్నా, అయినా కానీ దొర్లి కింద పడ్డాడనుకో, ఏందో ఆ భగవంతుడు అట్లా బుద్ధి తోసేసిండు. బాబు జారుడు, నా ఉరుకుడు ఎట్లా జరిగినాయో ఆ దేవునికే ఎరుక. మనదేముంది తల్లి, అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? ఏమే మల్లమ్మ, ఇంకేవేళ పంచేయవా? ఎంతసేపు నిలబడతావు? ఆవిడ మరో పొలికేక వేసింది. ఏందమ్మగారు, జర్నలే, ఆగుండి, పాపం పిల్లగానికి పాపం తేరుకోనియండి. అన్యాయంగా పాపం పోయేడిది. నేను ముందుగానే చెప్పిన మన బాబుతోని బంగ్ల మీదకి పోకుండ్రి నాయనా అని, పడగలరు అని. ఇన్నాడా? దోస్తులందరినీ కొండబోయిండు. ఒకటే లొల్లి. ఇవాళ ఈ బాబుకి ఏమన్నా అయితే మనకెంత బద్నాం అయ్యేది.
చాలే మన పిల్లాడు మన మేడ మీద ఆడుకోడు, వాళ్ళందరినీ ఎవరు రమ్మన్నారు? అందరూ ముఖాలు చూసుకున్నారు. బాబు స్నేహితులు పౌరుషంగా తలెగరేసుకున్నారు. ఒక కొబ్బరికాయ తెప్పించి పడిన చోట కొట్టించారు. నాకు మరింకక్కడ నిలవాలనిపించక లే బాబు పోదాం అని జాగ్రత్తగా లేపాను. మిగిలిన వాళ్ళందరూ తలోకి చేయి వేసి ఎలాగో మా ఇంటికి చేర్చారు. తలుపులు వేసి మాకెదురొస్తున్న పాప మళ్ళీ వెనక్కి వెళ్ళి తలుపులు తెరిచింది. మెల్లగా పక్క మీద పడుకోబెట్టాను. కథ కొనసాగుతుంది.